హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మేకకాళ్ళ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీతో కానీ రాగి సంకటతో కానీ చాలా బాగుంటుంది. అలాగే మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ మేకకాళ్ళ పులుసు తినడం వల్ల. మరి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే నేను ఇక్కడ మేకకాళ్ళను కట్ చేసుకొని తెప్పించుకున్నాను. ఇప్పుడు దీనిలో క్లీనింగ్ కోసం అన్నమాట పసుపు ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలండి. దీనిలో ఏమైనా డస్ట్ కానీ దీనిపైన బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటే ఉప్పు పసుపు వేయడం వల్ల అవన్నీ తొలగిపోతాయి. చక్కగా 5-6 సార్లు క్లీన్ చేసుకోండి. ఇలా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకొని 5-6 సార్లు బాగా వాష్ చేసుకోండి. చక్కగా క్లీన్గా ఈ ముక్కలన్నీ బాగా వాష్ చేసుకొని ఇప్పుడు మనము కూర అయితే వండుకోవాలి. ముందుగా అయితే ఇక్కడ నేను కుక్కర్ అయితే తీసుకున్నానండి. కుక్కర్ తీసుకొని 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కుక్కర్ అయితే మనకి బాగుంటుందండి, చక్కగా ఉడుకుతుంది. నేను కొంచెం పెద్ద కుక్కర్ అనమాట, చిన్నది లేకపోవడం వల్ల పెద్ద కుక్కర్లో చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో చిన్న బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే దీనిలో 3 పచ్చిమిరపకాయలు ఎలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత మనము దీనిలో ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. గ్రేవీకి మనము కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చక్కగా గ్రేవీ వస్తుంది. చపాతీ అలాగే మనకి పుల్కా దేనిలోకైనా బాగుంటుందన్నమాట ఇలా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల. అలాగే చాలామంది దీనిలో పులుపు వేస్తూ ఉంటారు. నేనైతే పులుపు వేయట్లేదండి, టమోటాలను అయితే వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఈ పాయ చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. మోకాల్లో మనకి గుజురు తరిగిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు వారానికి ఒకసారి తింటే చాలా మంచిదన్నమాట. చూశారు కదా, ఉల్లిపాయలు చక్కగా అయితే వేగిపోయాయండి. ఉల్లిపాయలు మాత్రం చక్కగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మనకి ఎప్పుడైనా జలుబు చేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా వేడివేడిగా సూప్ లాగా కూడా తాగొచ్చండి. మనకి గ్రేవీ చిక్కగా అవసరం లేదనుకుంటే కొంచెం పలుచగా చేసుకుంటూ సూప్ లాగా కనుక తీసుకున్నామంటే జలుబు నుండి విముక్తి అయితే చెందుతుందన్నమాట. చూశారు కదా, ఇలా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకున్న తర్వాత ఇందులో టమోటాలని వేసుకుంటున్నాను. నేను చింతపండుకు బదులు 2 టమోటాలు అయితే వేసుకుంటున్నాను. పులుపు సరిపోతుందండి టమోటాలు వేసుకుంటే. మీకు టమోటాలు నచ్చకపోతే కొంచెం చింతపండు రసాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు మనము పాయాలో. ఇప్పుడు మనం దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాము, ఎందుకంటే టమోటాలన్నీ చక్కగా మగ్గి గ్రేవీ అయితే వస్తుందండి. ఎప్పుడైనా సరే మనము వారానికి ఒకసారైనా తెచ్చుకొని ఇలా చేసుకుంటూ వేడివేడి రైస్లోకి కానీ పుల్కాలోకి కానీ తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడైతే 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. చూశారు కదా, టమోటాలు అయితే చక్కగా మగ్గాయి. ఉప్పు వేయడం వలన తొందరగా టమోటాలు అనేవి మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీనిలో మనం క్లీన్ చేసుకున్న మేకకాళ్ళను అయితే దీనిలో వేసేసుకుందామండి. చాలా సింపుల్గా చేసేయచ్చు, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలరు. అలాగే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒక్కసారి మీరు చేశారంటే ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటారు. అలాగే మనకి పని కూడా సేవ్ అవుతుందన్నమాట. తక్కువ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇది ఏమీ ఎక్కువ ఆర్భాటం లేకుండా ఇలా మనము దీనిలో వేసుకొని చక్కగా కలుపుకొని ఇప్పుడైతే స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే నేను 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. అలాగే దీనిలో మనం తినేదాన్ని బట్టి చూసుకొని అయితే వేసుకోండి. కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి పాయాలో. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే మీరు ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చండి, 2 మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ విడివిడిగా వేసుకుంటున్నాను. గరం మసాలా పౌడరు అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. ఇవి వేయడం వల్ల టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. మేకకాళ్ళ కూరకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలా వేసుకున్న తర్వాత మనము చక్కగా మొత్తం కలుపుకోవాలండి. ఎందుకంటే మనము టమోటాలు వేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి
సరిపోకపోయినట్లయితే మనము సాల్ట్ వేసుకోవాలి. అందుకే నేను ఇప్పుడు సాల్ట్ వేయలేదండి, తర్వాత వేస్తా కొంచెం సరిపోకపోతే. ఇలా చక్కగా మనము కలుపుకొని దీనిలో మూత పెట్టుకున్నామంటే ఈ ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా ఈ ముక్కలకి పట్టి టేస్ట్ అయితే మంచిగా కుదురుతుందనమాట. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. చూసారు కదా చక్కగా ఉడికిందనమాట. ఇప్పుడు దీనిలో మనము తగినంతగా వాటర్ పోసుకుందామండి. మనం వేసే ఉప్పు, కారం అన్నీ కూడా చక్కగా దీనికి పడతాయన్నమాట. ఇలా వాటర్ వేసుకొని ఈ ముక్కలు మునిగినట్టయితే వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ నీరు అయితే వేసుకోకండి, వాటర్ లాగా అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత దీనికి మనము మూతనైతే పెట్టేసుకుందామండి. కుక్కర్ మూత పెట్టుకొని మినిమం 6-7 విజిల్ కనుక వేసామంటే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందామండి. టేస్ట్ కోసము చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ నేను 7 విజిల్లు అయితే వేయించుకుంటున్నాను. అలా అయితే మనకి ఈ బోన్స్ అన్నీ చక్కగా ఉడికి దానిలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా మనకి రసంలా వస్తుంది బయటికి. అది తినడం వలన చాలా మంచిదండి. ఎప్పుడైనా మనకి జలుబు చేసినప్పుడు ఇలా తింటే బాగుంటుంది. చూశారు కదా, ఇక్కడ నేను విజిల్స్ అయితే తీసేసిన తర్వాత చూపిస్తున్నాను చక్కగా గ్రేవీతో ఎలా వచ్చిందో. మీకు కొంచెం పలచగా కావాలన్నా చేసుకోవచ్చండి. నేనైతే ఇలానే దించేసుకున్నాను, చపాతీతో బాగుంటుంది కదా అని. రెడీ అయితే అయిపోయిందండి మేకకాళ్ళ కూర. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మరోసారి చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఎమ్మీగా నోరు ఊరించే మటన్ పాయ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.